దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునిచ్చినటువంటి ఆందోళనలు. పెట్రోల్, డీజిల్ కొరత ఎప్పటినుంచో అయింది? ఇవాల్టికి 4గో రోజు. ఇవాళ ఇంకా ఒకంతకు బెటర్. నిన్నైతే పెట్రోల్ బంకులు కూడా మూసేసున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీనే కదా! ఆర్గనైజ్డ్‌గా ఉందా లేదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి ఉద్యమం? ఫస్ట్ రోజున అక్కర్లేదు. అవునో కాదో తెలుసుకోవడానికి. రెండో రోజు చేయాలి కదా! కనీసం మూడో రోజు చేయాలి కదా! అంతా అయిపోయి చంద్రబాబు గారు సీరియస్ అయిపోయారు. కఠినమైనటువంటి చర్యలకు ఆదేశించారు. రేపు పొద్దున్నలోపు తెరవకపోతే ఊరుకోనన్నారు. ఇయన్నీ చెప్పడం. నిన్న మూసుకుపోయినటువంటి పెట్రోల్ బంకులు ఇవాళ ఓపెన్ చేసి రేషన్ ప్రకారం ఆయిల్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తారట. ఎవరి కోసం ఇంకా? ఇప్పటికీ కొరత ఉంది. లిమిట్ చేసి ఇస్తున్నారు. కానీ అది ఎప్పుడు చేయాలి యాజిటేషన్? విపక్షంలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అన్నది మరొకసారి స్పష్టంగా కనబడుతుంది.